నా పేరు విజయ, మాది హుజురాబాద్, కరీంనగర్ డిస్టిక్. 2022లో ఇట్లా స్నానం చేస్తుంటే చిన్నగా చెస్ట్కి, రైట్ చెస్ట్కి చిన్న గడ్డలాగా అనిపించింది. అమ్మను పక్కకు పిలిచి అమ్మతో చెప్పారు, ఇట్లా అది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్జరీ చేయాలి, 3rd స్టేజ్లో ఉంది, అయితే ఇట్లా తీసేయాలి, బ్రెస్ట్ తీసేయాలి అని చెప్పేసి అన్నారు. ఇట్లనే వెళ్తుంటే ఒక దగ్గర హాస్పిటల్, పునర్జన్ హాస్పిటల్ అని బోర్డు కనిపించిందంట. మెడిసిన్ ఇచ్చారు, అవి ఫుడ్ ఏమేమి తినాలి, ఏమేమి తినొద్దు అని చెప్పారు. మేడం చెప్పినట్టు అట్లనే కంటిన్యూ చేసిన. ఇప్పుడు అయితే నాకైతే నా పని నేను చేసుకోగలుగుతున్నాను. నేను ఈ ట్యాబ్లెట్స్ అయినాక నాకు పునర్జన్ హాస్పిటల్కి వచ్చినాక భూమా వెంకటేశ్వర రెడ్డి సార్ దయ వల్ల హాస్పిటల్ నాకు మళ్ళీ సార్ దయ వల్ల నాకు మళ్ళీ పునర్జన్ హాస్పిటల్తో లభించింది. నాకు హెల్త్ ఇట్లా అయినాక నేను ఊకే ఏంటి నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చి, నేను ఇట్లా ఉన్నాను, నేను మంచిగా అన్ని రకాలుగా షాప్ నడిపిస్తాను, అన్నీ ఇట్లా చేస్తాను, నాకెందుకు వచ్చింది అని నేను ఇంకా డిప్రెషన్తో పైకి బాగానే కనిపిస్తాను, కానీ నా లోపల నాకు చాలా టెన్షన్తో ఉండేదాన్ని. ధైర్యవంతురాలు కాదు, భయపడుతుంది, ప్రతిదానికి భయపడుతుంది, ఏడుతుంది, ఎక్కువ ఏడుపు, బాగా భయపడుతుంది, టెన్షన్ పడుతుంది, ఏడుతుంది. కానీ ఇప్పుడు లేదు. మళ్ళీ ఇప్పుడు చెల్లె వాళ్ళతోటి దానికి పోతుంది, వాళ్ళు చెప్పిండ్రు, ఇక అట్లా కొంచెం కవర్ అయ్యి ఇప్పుడు నాకు ఏం లేను, మంచిగానే ఉన్నా, ఈ క్లాస్కి ఉన్నా, నాకు అందరు సపోర్ట్ ఉన్నారు, నేను అమ్మ ఉంది, నాకు ఎలాంటిది లేదు, నేను అందరికీ అన్ని విధాలు ఉన్నా, నాకు అందరూ అన్ని విధాలు ఉన్నారు అనే ఏ డిప్రెషన్ లేకుండా ఉన్నది. సర్జరీ అయిన తర్వాత ఇంకా ఒక్కదాన్ని మమ్మీ ఎంత చెప్పేది చేసినా కూడా ఇంకా నాకు లోపల నేను చాలా టెన్షన్గా ఉండే, ఎట్లా ఏంటి, నేను ఏం పని చేసుకోలేకపోతున్నా, నా లైఫ్ ఇంతేనా, నేను ఎట్లా చేయాలి ఏంటి అని ఇంకా ఇదే డిప్రెషన్ తోటి ఊకే కూర్చునేది. పిన్ని ఊకే వచ్చి కోప్పడేది, చేసేది. ఇప్పుడు వచ్చిన కోపంగా ఉండేది, ఏదన్నా ఫ్యామిలీ విధంగా కానీ ఏదన్నా ఉన్నా కానీ నాకు పిలిచి చెప్పేది, గిట్లున్నది పిన్ని, గట్లున్నాయి అంటే, నీకు ఏం కాదురా, నువ్వు మెడిటేషన్ చేసుకోరా, ఏం కాదు, నువ్వు మంచిగా ఉంటావురా, నీకు అన్ని సమస్యలు పోతాయిరా అని ఊకే చెప్పేదాన్ని. ఇక్కడే ఉన్నది కాబట్టి రోజు రావడం, చూడడం, ఎట్లుంది ఏం కథ, వీళ్ళు టైంకు తినకపోవడం, ఏడ్చుడు ఊకే, ఈమెను చూసుకుంటా ఆమె ఏడ్చుడు, ఆమెను చూసుకుంటే ఈమె ఏడ్చుడు, రోజు ఏడుస్తుండేది. మరి ఏం తిన్నారా, ఉన్నారా, ఏం చేస్తా అంటే ఒక రోజుకు 3 సార్లు 4 సార్లు వచ్చేది. ఎప్పుడోసారి రమ్మన్నప్పుడు 10 నిమిషాలు వచ్చి కూర్చోండి, బయటకు వస్తే నీకు తెలుస్తుంది, ఇంట్లో ఉంటే ఏం తెలియదు మనకు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామా అంటే 4 గోడల మధ్యలోనే ఉంటాం, బయట పోతే అక్కడ ఏం జరిగేది మనకు తెలుస్తుంది. ఓ సారో, గురువో, ఓ టీచరు అయ్యో చెప్తే మనకు ఆలోచన వస్తుంది. మావయ్య వాళ్ళు కూడా ఊకే ఏం కాదు అని చెప్పేసి మావయ్య వాళ్ళు అనేది, అమ్మ అనేది, అందరు అనేది. ఇంకా పిన్ని సర్జరీ కాకముందు నుంచే నన్ను మెడిటేషన్కి రమ్మనేది, నేను నాకు ఇంట్రెస్ట్ లేదనేసి ఊరుకునేదాన్ని. ఇంకా సర్జరీ ఇంకా మొన్న 2025 మార్చి నుంచి ఇంకా ఊకే ఏం కాదు రా అని అంటే సరే అని చెప్పేసి పిన్ని వాళ్ళతోటి వెళ్ళడం వెళ్ళిన. ఇంకా ఇట్లా మెడిసిన్ అయిపోయినా అట్లా మెడిసిన్ మైండ్ ఎలాంటి టెన్షన్ లేకుండా, ఏది లేకుండా బాగున్నాను. మానసిక టెన్షన్ కానీ ఏదైనా ధైర్యం చేసుకొని నేనుంటా సపోర్ట్ అని కూడా చెప్పిన, మన ఇద్దరం చేసుకుందాం అని కూడా చెప్పిన. అంటే సరే పిన్ని అన్నది. నాకు 2-3 సార్లు మెడిటేషన్లో ఈమె మంచిగా అయినట్టు, షాప్ తీసినట్టు వచ్చింది. వస్తే నేను అన్నా, విజయ నువ్వు మళ్ళీ షాపు తీస్తావు, మళ్ళీ షాపు నడిపిస్తావు, నువ్వు అన్ని సమస్యలు పోతాయి, చేసుకోరా అని వదిలిపెట్టిన. ఇక ఆమె నేను పోతలేను, ఇప్పుడు ఆమెనే కంటిన్యూషన్ చేసుకుంటాను. ఆయుర్వేద మందులు వాడుతున్న పిన్ని, దాని ద్వారా నేను చాలా క్యూర్ అయినా, నేను బాగున్నా. నేను ఇప్పుడు 1 year 2 years నుండి చాలా బాగున్నా పిన్ని. అంటే ఇట్లా మెడిటేషన్ కూడా చేసుకోరా, రోజు నువ్వు కంటిన్యూ చేయరా అంటే మధ్య మధ్య ఇంట్లోనే ఉండి చేసుకునేది. ఇప్పుడు క్లాసులకు వస్తుంది, మాతోని ఫ్రీగా, మేము ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తుంది, పని చేయగలుగుతుంది. శ్వాస మీద ధ్యాస, దాని ద్వారా మన మనశ్శాంతి, కోపము ఏవి రావు, కొంచెం ఆలోచనలు రావు, మనసు ప్రశాంతంగా అవుతుంది. ఇప్పుడు నాకు ఇలా ఉంది, ఈ ఆలోచనల వల్లనే మన ఆరోగ్యం ఇంకా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటాగానే నా లోపల ఏముంది ఏంది అనేది ఆమెకు ఆలోచన ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా దాని లాభం ఉండదు. అయితే మెడిటేషన్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఆలోచనలు రావు, నేను బాగానే ఉన్నాను, మనసు ప్రశాంతం అవుతుంది, వేటి మీద ఆలోచన ఉండదు, ఎవరి మీద ఆలోచన ఉండదు అన్నట్టు. సో శ్వాసని గమనించినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆలోచనలు అన్నీ తగ్గిపోయి మనసు శూన్యమవుతుంది. సో మనసు శూన్యమైనప్పుడు ఏమవుతుందంటే
ఈ యొక్క బ్రహ్మరంధ్రం తెరుచుకొని బయట ఉన్నటువంటి ప్రాణశక్తి ఈ బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి వస్తుంది. సో ప్రాణశక్తి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన దేహంలో ఉన్నటువంటి మరి 2,72,000 నాడులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా పరిశుభ్రం అవుతాయి. ఎక్కడైతే రోగాలు ఉంటాయో ఆ రోగాలన్నీ కూడా మరి ధ్యానం ద్వారా మనం తీసుకునే ప్రాణశక్తి ప్రవాహం ద్వారా ప్రాణశక్తి వల్ల ఆ రోగాలన్నీ కూడా పోవడం జరుగుతుంది. అట్లా 1 అవర్ 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లా చేసుకోమని స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇక ఆమె చేసుకున్న దగ్గర నుంచే చాలా అదైంది. ఇప్పుడు మేము ఎక్కడికి పిలిచినా క్లాస్లకు వస్తుంది. ఇక దానివల్ల ఆమెనే అసలు ముందు ఫోన్లు చేస్తుంది నాకు, పిన్ని వెళ్దామా అని. శరీరానికి మెడిసిన్స్, మనసుకు మెడిటేషన్ చాలా మంచిది, చెయ్యండి. దేవుడి దయ వల్ల మెడిసిన్ వల్ల నాకు తొందరగానే ఇప్పటికి నేను పనులు చేసుకోగలుగుతున్నాను. ఏదన్నా ఫంక్షన్స్ అయినా రిలేటివ్స్ అయినా డ్యాన్స్ కూడా చేశాను. మా మమ్మీ టెన్షన్ పడ్డది, డ్యాన్స్ చేస్తున్నావు వద్దు చేయకు మళ్ళీ ఏమన్నా అవుతుంది ఏంది అని. వాళ్ళు చేసాను, నాకు ఉత్సాహంతో నేను కూడా అట్లా చేసిన. అది చేసినాకనే స్కానింగ్కి వెళ్ళిన. ఏదన్నా అయితే చెప్తారు కదా స్కానింగ్లో అని చెప్పి, ఏం లేదు మేడం అన్నారు. అంటే ఓకే అని చెప్పేసి కూల్ అయిపోయినా. ఇప్పుడు 6 నెలల నుండి మంచి కవర్ అయింది, చేసుకుంటా ఉంది. పునర్జన్మ హాస్పిటల్ హైదరాబాద్లో మందులు వాడుతుంటే బాగానే కవర్ అవుతుంది.